భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశం. పార్లమెంటు ఎన్నికలకు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో కలిపి 1095 పోలింగ్ స్టేషన్లలో 9,84,629 ఓటర్లు ఉన్నారు. 4,78,098 మంది పురుషులు, 5,06,471 మంది మహిళలు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఖమ్మం పార్లమెంటులో కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 4,04,898 ఓటర్లు, మహబూబాబాద్ పార్లమెంట్లో భద్రాచలం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలకు చెందిన 5,79,731 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఏప్రిల్ 25న నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అన్నారు. మే 13 పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు. As a part of the NCC, we have already replacement removal and we start చేయడం జరిగింది. చెక్ పోస్ట్ అండ్ SSTs దగ్గర సీజన్స్ కూడా స్టార్ట్ చేశాము. సో ఏదైతే సీజ్ చేసిన క్యాష్ ఉంటుందో దానికోసం ఒక డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది లాస్ట్ టైం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. PDDRDA అండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ విల్ బి ది నోడల్ ఆఫీసర్స్. సో అండ్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కూడా 3 member team కమిటీ ఉంది. సో అది కూడా ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ అండ్ ఐడిఓసి ఏదైతే ఎలక్షన్ రిలేటెడ్ ప్రెస్ మీట్ ఇచ్చినప్పటికీ కూడా కలెక్టర్ గారు ఏదైతే వివరించారో అది కాకుండా ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ దాని గురించి క్లుప్తంగా వివరిస్తాము. బేసికల్గా మనకు మేజర్ ఇష్యూ వచ్చేసి క్యాష్ ట్రాన్స్పోర్టేషన్. దీంట్లో లాస్ట్ ఎలక్షన్స్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో ఇప్పుడు కూడా 50,000 కంటే ఎక్కువ క్యాష్ మీరు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉండాలి. అదేవిధంగా ఇన్ కేసు 10 lakhs కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తుంటే దట్ విల్ బి వితౌట్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశాక దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో పర్మిషన్స్ అయినా, ర్యాలీస్ కోసం పర్మిషన్స్, అదేవిధంగా మీటింగ్స్ కోసం పర్మిషన్స్ ప్రాపర్గా పోలీస్ దగ్గర నుంచి అదే ఆరో దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే మీరు ఆ మీటింగ్ కండక్ట్ చేసుకోగలుగుతారు. లేదంటే NCC వాల్యుయేషన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా స్పీచెస్ కానివ్వండి, అదేవిధంగా క్యాస్ట్ రిలేటెడ్ ఏమైనా స్పీచెస్ ఇచ్చినా కూడా వెంటనే మాకు సమాచారం ఇస్తే డెఫినెట్లీ విల్ రిజిస్టర్ కేస్ అకార్డింగ్ టు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. అదేవిధంగా మనకు ఏదైతే పోస్టర్స్ బ్యానర్స్ కట్టడం లాంటివి, అదేవిధంగా పాంప్లెట్స్ కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా పంచడం జరుగుతుంది. దానిపైన కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే ప్రింట్ చేశారో వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ పేరు, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా